అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ ఎట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే శ్రీరామనవమి ఎప్పుడు పూజ చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ ప్రేమానురాగాలతో ఉండాలంటే ఎలాంటి విషయాలు పాటించాలి అనే పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని పూజా సామాగ్రి అనేది అవైలబుల్ ఉందండి. ఇప్పటికే చాలా మంది ఆర్డర్ చేసుకొని మంచి మంచి రివ్యూస్ అయితే నాతో షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా మూలిక సాంబ్రాణి, అలాగే తీర్థ పొడి, చాలా వస్తువులు అనేవి ఆర్డర్ చేసుకొని చాలా బాగున్నాయి అన్నారు. ముఖ్యంగా పసుపు కుంకుమ అయితే ఆ స్మెల్ ఒక ట్రెడిషనల్ ఫీల్ కలుగుతుంది అక్క అని చెప్పి షేర్ చేస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. మీకు ఎవరికైనా ఈ సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను. అలాగే పూర్తి విషయాలు అనేవి షేర్ చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మీకు ఏమి కావాలన్నా కూడా నేను పంపిస్తానండి. అలాగే ఇక నెక్స్ట్ వీడియోలో నేను ప్రోటీన్ పౌడర్ అనేది షేర్ చేయబోతున్నాను. ఆల్రెడీ రెడీ అవుతూ ఉంది. ఈ వీక్లో అనేది మీకు నేను ఇన్ఫామ్ చేస్తాను. ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు అక్క ఎప్పుడు పెడతారు అని చెప్పేసి. అది త్వరలో రెడీ అవుతుందండి. ప్రోటీన్ పౌడరు అలాగే కారం కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. మన కారం అనేది అంతా కల్తీ దొరుకుతుంది కదా, నేను స్వయంగా తయారు చేసి మీకు అందజేయాలనే చిన్న సదుద్దేశంతో మీతో అనేది షేర్ చేస్తున్నానండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నేను పేరు పేరున అయితే ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో ముందుగా తెలుసుకుందామండి. శ్రీరామనవమి 2024లో మనకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ 17, 2024 బుధవారంతో కలిసి వచ్చింది. సాధారణంగా మహావిష్ణువుని పూజించడానికి అనుకూలమైన రోజు బుధవారంగా చెప్తారు కదండి. అలాంటి మహావిష్ణువు అవతారాల్లో 7వ అవతారమైన శ్రీరామచంద్రమూర్తి జన్మదినమైన రామనవమి మనకి బుధవారంతో కలిసి రావడం మనకి ఒక అద్భుతమైన రోజుగా మనం పరిగణించవచ్చు. అలాంటి ఆ రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తే మనం ఏ కోరినా అది నెరవేరుతుంది. అయితే మీకు పూజా విధానాన్ని తెలియజేస్తూ నేను మిగతా విషయాలనేవి షేర్ చేస్తాను. ముందుగా స్వామివారి చిత్రపటాన్ని పెట్టడానికి ఒక తమలపాకు వేసుకుని దాని మీద బియ్యం వేసి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేశానండి. అలాగే ఇది శ్రీరాముని వారి పట్టాభిషేకం ఫోటో అండి. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా శ్రీరాముల వారి పట్టాభిషేక ఫోటో ఉండడం చాలా మంచిది. ఇది ఉండడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు అనేవి బలపడతాయి. వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు కానీ మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అలాగే తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రులు పిల్లలకి మధ్య మంచి అవగాహన అనేది ఏర్పడుతుందని చెప్తారు. ఇక ఆ తర్వాత ఇది కూడా ఈ దండ కూడా మన పూజా సామాగ్రిలో అనేది అవైలబుల్ ఉందండి. ఈ దండని స్వామివారికి అనేది అలంకరిస్తున్నాను. చైత్రమాసం ప్రారంభమైన తెలుగు సంవత్సరాది మనకి మొదటి పండుగ అయితే రెండవ పండుగేనండి ఈ శ్రీరామనవమి. ఈరోజు ప్రతి పల్లె పట్నం అనే తేడా లేకుండా రామాలయాలన్నీ ఎంతో అందంగా ముస్తాబు చేసి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని అయితే నిర్వహిస్తారు. ఈరోజు ఆ సీతారాముల కళ్యాణాన్ని మనం నిర్వహించలేకపోయినా ఆ కళ్యాణ వేడుకను చూసినంత మాత్రాన్ని మనకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయండి. ఈ కళ్యాణం అవివాహితులు చూడటం వల్ల వారికి త్వరలోనే కళ్యాణ గడియలు వస్తాయని, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని, అలాగే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్తూ ఉంటారు. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల వారి పూజ చేయడం సకలం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలని చెప్పి నేను పూజా విధానాన్ని మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఈరోజు ఉదయాన్నే చక్కగా ముందు రోజే మనం ఎలాగో ఇల్లు శుభ్రం చేసేసుకుంటాం, పూజ గదంతా శుభ్రం చేసుకొని పూజకు కావాల్సినవి సిద్ధం చేసుకుంటాం. ఆ రోజు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలు ఒకసారి శుభ్రంగా తుడుచుకొని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు, పూజ గదిని పువ్వులతో అలంకరించుకోవాలి. అయితే ఈ పూజని భార్యాభర్తలు కలిసి చేయడం వల్ల వారి మధ్య అన్యోన్యత బలపడుతుందని చెప్తారండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా బలపడతాయి అన్నమాట. ఈరోజు పిండి దీపారాధన చాలా విశేషం. ఇక్కడ నేను పసుపు ఒత్తులు, కామాక్షమ్మ దీపానికి ఎరుపు ఒత్తులు, విఘ్నేశ్వరుడికి పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తున్నాను.
ఒకవేళ భర్త అందుబాటులో లేని వారికి సంబంధించిన వస్త్రాన్ని కుడి భుజం మీద వేసుకొని చేసినా అంతే ఫలితం లభిస్తుందని మనకి పండితులు అయితే చెప్తారండి. పూజలో శ్రీరాముని పట్టాభిషేకం పెట్టుకుంటే చాలా మంచిది. ఆ పూజ అయిన తర్వాత ఆ ఫోటోని హాల్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎలాంటి కలహాలు లేకుండా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్తారు. కాబట్టి తప్పకుండా ఫోటో కొని తెచ్చుకోవడానికైతే ప్రయత్నించండి. ఈరోజు మీరు కొని తెచ్చి మంగళవారం అయినా పర్వాలేదు, ఈరోజు కొని తెచ్చుకోండి. ఒకవేళ లేకపోతే ఉంటే కనుక పర్వాలేదు. ఒకవేళ కుదరని వారు ఆ స్వామి అమ్మవారికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో కానీ మహావిష్ణువుకి సంబంధించిన ఫోటో అయినా మీరు పెట్టుకోవచ్చు, మీ దగ్గర సీతారాముల ఫోటో లేకపోతే. అయితే సీతారాముల కళ్యాణం ఎక్కువగా ఆలయాల్లో నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం ఇంట్లో ఇలా పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి కళ్యాణం చూడడం అనేది చాలా మంచిది. మనకి ఉగాదిలో వసంత నవరాత్రులు ప్రారంభమై ఈ యొక్క శ్రీరామనవమితో వసంత నవరాత్రులు ముగుస్తాయండి. అయితే ఎవరైతే ఈ వసంత నవరాత్రులు పూజ చేసుకుంటారో వాళ్ళు ఆ పీఠం మీదే శ్రీరామనవమి రోజు సీతారాముల ఫోటోని పెట్టుకొని ఆ పూజ చేసుకోవాలి. అయితే ఈ పూజని మీరు పూజ గదిలో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే పీఠం పెట్టుకొని సపరేట్గా కూడా చేసుకోవచ్చండి. అయితే ముందుగా ఆచమనం అంతా చేసుకున్న తర్వాత ఏ విధంగా నిత్య కలశంకి ఒక చెంబులో నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని సిద్ధం చేసుకోవాలి. అయితే మీకు నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలని ఆల్రెడీ నేను క్లియర్గా వీడియో షేర్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూస్తాము అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ముందుగా పీఠం పెట్టుకున్నా లేదు అంటే ఇలా పూజ గదిలో చేసుకున్నా సరే అక్కడ ఏం చేయాలంటే గోమయంతో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేసుకొని పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా సిద్ధం చేసుకోండి. నేనైతే ఇక్కడ పసుపు రంగు వస్త్రం స్వామివారికి ఇష్టం కాబట్టి పసుపు రంగు పువ్వులు పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకున్నాను ఇక్కడ. అయితే ఫోటో కింద బియ్యం వేసాం కదా, ఆ బియ్యాన్ని మీరు పూజ అయిన తర్వాత వంటల్లో అనేది వాడుకోవచ్చండి. అయితే మీ దగ్గర సీతారాముల విగ్రహం ఉన్నా కూడా మీరు పూజలో అనేది పెట్టుకోవచ్చు. అయితే శ్రీరామనవమి విశిష్టత గురించి మనం కొంచెం తెలుసుకుందామండి. మహావిష్ణువు అవతారాల్లో 7వ అవతారం రామావతారం. ఆ స్వామి మానవ రూపంలో ఈ భూమిపై సంచరించి మనిషి ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే ఒక క్రమబద్ధమైన విషయాలను అయితే మనకు తెలియజేశారు. శ్రీరాముడు చైత్ర మాసంలో వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అయోధ్యలో దశరథ కౌసల్య ముద్దుల కుమారుడిగా అభిజిత్ లగ్నంలో జన్మించాడండి. అయితే అభిజిత్ లగ్నం అంటే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయం అన్నమాట. ఈరోజు ఆ సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత ఈ శ్రీరామనవమి రోజే శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరిగిందని కూడా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే పూజ స్టార్ట్ చేసే ముందుగా విఘ్నేశ్వరుని అనేది మనం పూజ చేసుకోవాలి. స్వామివారికి దీపం ధూపం నైవేద్యం అన్నీ చూపించిన తర్వాత స్వామివారిని మనసారా వేడుకోండి. స్వామి, నేను ఈ పూజ చేయాలనుకుంటున్నాను, ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా ఆ సీతారాముల అనుగ్రహం పరిపూర్ణంగా నా మీద కలిగేలా ఆశీర్వదించే స్వామి అని నమస్కారం చేసుకోవాలి. ఇన్ని విశేషాలు కలిసిన ఈ రోజున ఈ స్వామివారిని పూజించడం వల్ల చెడు తొలగి మంచి మార్గంలో పయనిస్తారని చెప్తారు. అలాగే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి మంచి జీవితం లభిస్తుందని కూడా చెప్తారండి. ఈరోజు పిండి దీపారాధన చేయడం అనేది చాలా మంచిది. పిండి దీపారాధన అనేది 9 వసంతరాత్రులకు ప్రతీకగా 9 పిండి ప్రమిదల దీపారాధన చేసుకోవచ్చు. లేదు అంటే 3, 5, 7 పిండి ప్రమిద దీపారాధన కూడా చేయొచ్చు. లేదు అంటే ఒక్క పిండి ప్రమిద అయినా చేసి అందులో నేను ఇందాక చూపించాను కదండి 9 ఒత్తులు అనమాట. అవి పసుపు ఒత్తులు 9 ఒత్తులు. పసుపు ఒత్తులు కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. ఆ 9 ఒత్తుల్ని ఒక వత్తిగా చేసి దీపారాధన కూడా చేయొచ్చు. అయితే దీపారాధనకి పసుపు ఒత్తులు వాడితే చాలా మంచిది. ఆ తర్వాత కొన్ని అక్షంతలు స్వామిదేవి అమ్మవారి దగ్గర వేసి స్వామి అమ్మవారిని ఆహ్వానించండి. మేము ఇలా పూజ చేసుకుంటున్నాము స్వామి, అమ్మ మీరు వచ్చి మా పూజని అందుకోండి అని చెప్పి నమస్కారం చేసుకుని కొన్ని అక్షంతలు అక్కడ వేసి దీపారాధన అనేది చేసుకోండి.
అయితే ముందుగా ఆచమనం చేసుకోవాలి, తర్వాత దీపారాధన చేస్తాము, వినాయక పూజ చేస్తాము, ఆ తర్వాత కులదేవత గ్రామదేవతలకు నమస్కారం చేసుకొని కామాక్షి దేవికి నమస్కారం చేసుకొని, కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపానికి నమస్కారం చేసుకొని నిత్య పూజ చేసుకున్న తర్వాత మాత్రమే మనం శ్రీరామనవమి పూర్తి పూజను అనేది అనుసరించాలి. అయితే నేను ఇక్కడ తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని రాసి పెట్టుకున్నానండి. అలా పెట్టుకోవడం కూడా చాలా మంచిది అన్నమాట. అయితే దేశంలోని ప్రజలందరూ ఈ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంతోషంగా ఉంటే రామరాజ్యం అని అంటారు కదా. ఆ తర్వాత సీతారాముల్ని పూజలు అందుకోవడానికి మనం ఈ విధంగా పూజ చేసుకోవాలి. అయితే శ్రీరామనవమి రోజు శ్రీరామ అనే నామాన్ని రాయడం ద్వారా కానీ స్మరించడం ద్వారా కానీ మనకున్న అన్ని కష్టాలు దూరం అవుతాయి. ఇక తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత నేను ఒక తమలపాకు మీద ఇలా బాణం గుర్తు వేసి అక్కడ నేను స్వామి అమ్మవార్లకి అక్షింతలతో అష్టోత్తరం అనేది చదువుకుంటున్నానండి. ఇక్కడ నా దగ్గర ఒక చిన్న బుక్ ఉన్నదండి, అఖిల దేవత అష్టోత్తర శతనామాలు అని చెప్పి. ఈ బుక్లోనే మనకి అన్ని దేవతలకి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి. అంటే మనం ఒక్కొక్క బుక్ కొనుక్కోవాల్సిన పనేం ఉండదన్నమాట. ఇందులోనే రాముని అష్టోత్తరం, అలాగే సీతా అష్టోత్తరం, ఆంజనేయ అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, అలాగే నవరాత్రుల్లో చదువుకునే అష్టోత్తరాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ బుక్లో నేను చూస్తూ అష్టోత్తరం చదువుకుంటున్నాను. అయితే శ్రీరాముల వారి శ్లోకాన్ని తప్పకుండా చెప్పుకోవాలండి. అలాగే కుటుంబ సభ్యులందరూ పిల్లల చేత కూడా కనీసం 3 సార్లు చెప్పించాలి. ఇలా ఈ శ్లోకాన్ని చెప్పడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణం ఫలితం దక్కుతుంది. అదేంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని మనం 3 సార్లు చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ఎన్నిసార్లు చదివినా స్వామి అమ్మవారు ఈ నామం ద్వారా పులకరించిపోతారండి. అయితే శ్రీరామనవమి రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఈ శ్లోకం పఠించడం చాలా మంచిది. ఈరోజు స్వామివారికి తులసిని సమర్పించడం, అలాగే తులసిని ఎక్కువగా లేకపోయినా కనీసం ఒక్క తులసి దళమైనా స్వామివారికి సమర్పించడానికి ప్రయత్నించండి. ఈరోజు స్వామివారిని పసుపు సుగంధభరితమైన అక్షింతలతో, అలాగే పసుపు రంగు పుష్పాలతో లేదా సువాసన భరితమైన పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది. నేను ఉగాది కిట్ అనేది చాలా మంది నా దగ్గర నుంచి కొనుక్కున్నారు కదండి, వాళ్ళకి జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం అన్నీ కూడా అందులోనే ఉంటాయండి. మీరు దేని గురించి కూడా పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఉగాదికి శ్రీరామనవమికి కలిపే ఆ ఉగాది కిట్ అనేది నేను మీకు అందజేశాను. ఆ తర్వాత మీ దగ్గర పునుగు ఉంటే పునుగుని రాయండి. అలాగే సుగంధభరితమైన అక్షింతలు కూడా మీకు అందజేశానండి. పసుపు, అలాగే చందనం అక్షింతలు, అలాగే కుంకుమ అక్షింతలు, శ్వేత అక్షింతలు కూడా మీకు అందజేశాను కదా. వాటితో పూజ చేసుకొని తర్వాత స్వామివారికి ధూపం అనేది చూపించండి. ఇలా మీకు స్వామివారికి అష్టోత్తరం, విష్ణు సహస్రనామం, అలాగే రామాయణం చదువుకోవడం చాలా మంచిదండి. మీకు వీలైతే సార్లు చదువుకోండి. ఒకవేళ మీకు అంత సమయం లేకపోయినా, చదవడం రాకపోయినా ఇంతకుముందు చెప్పిన శ్లోకాన్ని చదువుకోండి. లేదు అంటే శ్రీరామ తారక మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ, లేదు అంటే ఓం శ్రీరామాయ నమః అనుకోనైనా చదువుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకొక శ్లోకం కూడా చదువుకోవచ్చండి. ఆపదామ భర్తారం దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం. ఈ శ్లోకాన్ని కూడా మీరు చదువుకోవచ్చు. ఇక స్వామివారికి నైవేద్యం కింద ఇక్కడ నేను చలిమిడి, వడపప్పు, అలాగే తీర్థ పొడి కూడా మీకు ఉగాది పూజ కిట్లో అందజేశాను. కొంతమంది సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకున్నారు. దాంతో తీర్థం తయారు చేసి పెట్టండి. ఆ తీర్థాన్ని మీరు సేవించండి. పూజ తర్వాత ఎలా ఉందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక స్వామివారికి పానకం మీరు ఎన్ని పెట్టినా సరే ఒక్క తులసి దళం తప్పకుండా పెట్టాలండి. అప్పుడే స్వామివారు స్వీకరిస్తారట మన నైవేద్యాన్ని. మనం తులసి దళం పెట్టకపోతే మనం నిరుపయోగమే. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు కలిసి దంపతుల తాంబూలం. నేను ఇక్కడ బ్లౌజ్ పీసు, అలాగే అరటిపళ్ళు, తమలపాకు, వక్క, అలాగే గాజులు, కిందన పసుపు కుంకుమ ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఇది స్వామి అమ్మవార్లకు సమర్పిస్తున్నానండి. మీకు వీలైతే అమ్మవారికి చీర, జాకెట్ కూడా ఇక్కడ సమర్పించవచ్చు. అయితే శ్రీరాముని సకల గుణాభిరాముడిగా భావిస్తాం. ఎందుకంటే అన్ని మంచి గుణాలు కలపోసిన ఒకే ఒక్క అవతారం శ్రీరామ అవతారం. తండ్రి మాటను జవదాటని కుమారుడిగా, భార్య ప్రేమ కోసం పరితపించే భర్తగా, గుణవంతుడిగా, ధైర్యవంతుడిగా, విద్యావంతుడిగా, ధర్మశీలిగా, సత్యం పలికేవాడిగా, చక్కని రూపం కలవాడిగా, క్రోధాన్ని
జయించేవాడిగా ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. సూర్యుడు వేదాంతలు అవపోసన పట్టినవాడుగా, సకల గుణాభిరాముడిగా మనం పూజిస్తాం. అందుకే ఇన్ని సుగుణాలు కలిగిన రాముడు అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. అలాగే సీతమ్మ దేవికి ఉన్న ఓర్పు సహనం భార్యలో ఉండాలని ప్రతీకగా సీతమ్మ వారిని మనం పూజిస్తాం. అలాంటి ఆదర్శ దంపతుల్ని ఈరోజు పూజించి వాళ్ళ యొక్క అనుగ్రహం పొందడం మనం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావించాలి. ఇక స్వామివారికి కర్పూర నీరాజనం అనేది సమర్పించాలండి. కర్పూర నీరాజనం నేను ఇక్కడ మీకు ఏం సమర్పించాను చూసారు కదా, ముత్యాల హారతి సమర్పించాను. ఇక ఈ విధంగా మనం పూజ ఎప్పుడు చేసుకోవాలంటే ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజ చేస్తే మంచిది అంటారు. కానీ మనం కళ్యాణం చూడడానికి గుడికి వెళ్తాం కాబట్టి ఉదయాన్నే పూజ చేసుకోండి, తప్పేమి లేదు. పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళే కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి తలంబ్రాల అక్షంతలు కూడా తప్పకుండా తీసుకొని మీ తల మీద, కుటుంబ సభ్యుల మీద వేసుకోండి. ఇక ఉపవాసం ఉండాలా అంటే ఉండనవసరం లేదండి. ఎందుకంటే ప్రతి రామాలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం తర్వాత అన్నదానం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రసాదాన్ని స్వీకరించండి. ఈసారి మనకి ఇంకా ప్రత్యేకం, ఎందుకంటే అయోధ్యలో బాలురాముడు కొలువుదీరిన విశేషం కదండి. ఈ పూజ చేసుకోవాలంటే ఆనవాయితీ ఉండాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు పాటించాలంటే ఈరోజు ఉపవాసం అవసరం లేదండి, మనం భోజనం చేసేయచ్చు. అయితే ఈరోజు మాంసాహారాన్ని మనం భుజించకూడదు, మధు మాంసాలకి దూరంగా ఉండాలి. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది, నేలపై పడుకుంటే చాలా మంచిది. అయితే ఈ పూజ చేసుకోవడానికి భక్తి ఉంటే చాలండి, ఎవరైనా పూజ చేసుకోవాలి. లాస్ట్లో అక్షంతలు మంత్రపుష్పంతో స్వామివారి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా అవి దూది పుంజిల్లా ఎగిరిపోవాలని, అందరినీ చల్లగా సుఖ సంతోషాలతో ఆరోగ్యప్రదమైన ఐశ్వర్యవంతమైన మానసిక ప్రశాంతతో కూడిన జీవితాన్ని ప్రసాదించమని వేడుకోండి. రామ అనే తారక మంత్రం పరమార్థం. రా అనగానే మన నోరు తెరిచి మనలోని దుష్టశక్తులన్నీ నశిస్తాయి. మా అనగానే నోరు మూతపడి ఎలాంటి చెడు మనలోకి ప్రవేశించదు. ఈ రోజు నుంచి రామకోటి రాయాలని సంకల్పం చేసుకున్న వారు ఈరోజు చక్కగా ఆ రామకోటిని ప్రారంభించవచ్చు. అదండి ఈరోజు వీడియో. మీకు ఎవరికైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. స్వస్తి.